బండి సంజయ్ గారి కొడుకు నిజంగా తప్పు చేయనట్టయితే ఎందుకు బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి కావచ్చు, కొన్ని మీడియా ఛానల్లో సపోర్టివ్ గా మాట్లాడే చాలా ఉన్నాయి. వాళ్ళపైన ఫోక్సో సంబంధించి కూడా కేసులు కూడా అయినాయి కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ పైన. అంటే వాళ్ళు ఒకవేళ మాట్లాడారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతమేమో, కానీ సంజయ్ అన్న గారు చెప్పి మాట్లాడిచ్చారు అన్నదైతే నిజం కాదు. ఒక 10-15 మంది ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు చూస్తా ఉంటే సేమ్ స్క్రిప్ట్, ఎక్కడ కూడా తేడా లేకుండా, ఒక వర్డ్ ఒక సెంటెన్స్ తేడా లేకుండా సేమ్ స్క్రిప్ట్ లో చదివినట్టుగా అనిపించింది. వాళ్ళపైన కూడా కేసులు అయ్యాయని చెప్తున్నా. అంటే నిజంగా కొడుకును అప్పచెప్పే వ్యక్తి అయితే ఎందుకు ఈ విధంగా ఇంతమందికి డబ్బులు ఇచ్చా, లేకపోతే ఎందుకు చేశారనైతే నేను అనుకోవట్లేదండి. నిజంగా కూడా ఇవాళకి కూడా అండి బండి సంజయ్ అన్న గారు అంటే మాకు చాలా గౌరవం, ఒక ఇన్స్పిరేషన్ తనండి. ఎంత సామాన్య కార్యకర్త ఈ రోజు ఇంత మంచిగా ఇంత ఎదిగారు, దాంతో పాటు ప్రజలలో ఇంత పేరు తెచ్చుకున్నారు, కార్యకర్తలలో ఇంత ప్రేమ అంతా కూడా తెచ్చుకున్నారు అని అంటే అట్లాంటి కార్యకర్తలు బీజేపీకి అవసరం. అట్లాంటి కష్టం చూసి మేము అలాంటి వాళ్ళం కూడా చాలా నేర్చుకుంటాం. అతన్ని వాళ్ళ కుటుంబంలో ఏదైనా వ్యక్తిగతంగా అయ్యిందంటే దానికి మాకు పార్టీకి సంబంధం లేదు. మాకు సంజయ్ అన్న గారు గురించి తెలిసినంత వరకు తాను తప్పు చేసిన వాళ్ళను వెనకేసుకురారు, అది ఎవరైనా సరే. ఇలా డబ్బులు ఇచ్చి అవి ఇవి చేశారు అని అంటే అది మాత్రం మేము నమ్మము, మాకు తెలియదు. అంటే ఈ బండి సంజయ్ విషయానికి వస్తే, బండి సంజయ్ విషయంలో ఈ కేసు అంటే ఫోక్సో కేసు అప్పటి నుంచి దాదాపు 2 రోజులు కనబడట్లేదు అని చెప్పేసి కొంచెం వార్తల్లో బాగా సర్క్యులేట్ అయింది. అదే సందర్భంలో ఈటలకు సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టి, మల్కాజ్గిరి ఈటలకు సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టిన వ్యక్తులు ముఖ్య అనుచరుడు సంజయ్ నుంచి దగ్గరనే ఉన్న ఫోటోలు కావచ్చు, అతనితో కలిసి నిరసన చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఫోటోస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ప్రూవ్ కూడా అయిపోయింది ఇతనే బండి సంజయ్ అతనే చేశాడని చెప్పి. అంటే దానికి బండి సంజయ్ చేయడానికి వచ్చి దాని వెనకాల బండి సంజయ్ గారు ఉన్నారని ప్రూఫ్ కాలేదు, కానీ ఆ మనిషిని మాత్రం ఇతనే చేశాడని తెలిసింది. అతని సస్పెండ్ కూడా మా పార్టీ చేసింది. అతను మీరు అన్నట్టుగా ఫోటో దిగారు అని అంటే అతను చాలా మందితో దిగారండి. అతను ఒక కార్యకర్త. ఇప్పుడు మాతోటి అందరం కలిసి ఫోటోలు దిగుతాం. అట్లా అని చెప్పి ఫోటో దిగినంత మాత్రాన అతనికి మాకు సంబంధం ఉంది అనుకోవడం కాదు. అది అతను వ్యక్తిగతంగా ఎందుకు చేశారు అన్నది పార్టీ నిశ్చయిస్తుంది. పార్టీ డిస్కస్ చేసింది, షూకాస్ నోటీస్ ఇచ్చింది, దాంతో పాటు అతని సస్పెండ్ కూడా చేసింది. దేర్ ఇన్ స్టోరీ, దానికి పార్టీకి సంబంధం. అంటే అతను అనుచరుడు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు కదా, అంటే ఒక వ్యక్తికి దగ్గర మనం ఇప్పుడు ఆక్రోష్ శివాని గారి దగ్గర పనిచేస్తా ఉన్నాం, ఏమన్నా చెప్పింది అనుకో ఫ్లెక్సీలు పెట్టించలేదు చేస్తారు కదా, అటువంటి చాలా మంది అవసరం లేదండి బండి సంజయ్ అన్న గారికి. బండి సంజయ్ అన్న గారికి ఇట్లాంటి తప్పు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఈటల రాజేంద్ర అన్న గారికి అవసరం లేదు. ఎందుకంటే మా పార్టీలో మేము వ్యక్తి పూజ చేయము. మా పార్టీలో ఎప్పుడైనా మేము సిద్ధాంతాన్ని నమ్ముతాము, జెండాని నమ్ముకుంటాం. మా పార్టీలో వీలే సీఎం అవుతారు, వీలే ప్రధాన మంత్రులు అవుతారన్న కేటగిరీ లేదు. కాబట్టి మేము వాళ్ళకి వ్యక్తి పూజలు చేయం. ఏ సామాన్య కార్యకర్తనన్నా రేపు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు. కాబట్టి మేము పార్టీని నమ్ముకుంటాం, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుంటాం. వ్యక్తి పూజలు మాత్రం మేము చెయ్యం. ఎవరో ఒకరు అది చేశారు అని అంటే అది వాళ్ళ వైఫల్యము, వాళ్ళ తప్పు, వాళ్ళకి తెలియక ఎందుకు చేశారో వాళ్ళంతా వాళ్ళు సరిదిద్దుకోవాలి. కానీ దానికి పార్టీకి సంబంధం లేదు. పార్టీలో ఇప్పటికీ కూడా అందరం కలిసిమెలిసిగా ఉన్నాము. అందరిది ఒకటే ఎజెండా, దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం, తెలంగాణలో అధికారంలోకి రావడం. అంటే ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కావచ్చు, లేకపోతే బీజేపీ స్టేట్లో ముఖ్య నాయకుల్లో కూడా అసహనంగా ఉందంట. అంటే బండి సంజయ్ ఏ ఒక్కరిని కూడా ముందుకు రానివ్వడు, నెగ్గనివ్వడు, అందరినీ ఒత్తే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు కూడా కొంచెం ఈ ఇష్యూలో ఎక్కువగా, ఈ కేసు విషయంలో ఎక్కువగా లూప్ హోల్స్ అంటే ఆధారాలన్నీ బయట పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. వాళ్ళు కూడా సపోర్ట్ గా ఉన్నారు ఈ మీడియా ఛానల్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్కి వ్యతిరేకంగా అందరూ కూడా పనిచేసారు బీజేపీ శ్రేణుల్లోనే అని చెప్పేసి కూడా బాగా వైరల్ అయ్యారు. నిజంగా నేను అసహనంగా ఉన్నారా బీజేపీలో? నేను అలాంటి నమ్మను. ఒక బీజేపీ కార్యకర్తగా మా పార్టీలో అలాంటి వర్గాలు లేవు, అలాంటి పనులు చేస్తారు అంటే నేను నమ్మను. ఏవైనా కొన్ని అంతర్గతంగా విభేదాలు ఉండొచ్చు. ఈ రోజు సొంత కన్న బిడ్డలే అటు ఇటుగా మాట్లాడుతున్నారు, సొంత అన్నదమ్ముళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళే ఒకదానిపైన కాంప్రమైజ్ అవ్వట్లేదు. అట్లాంటి వ్యక్తిగత నిర్ణయాల వల్ల ఏదన్నా విభేదాలు ఉంటాయేమో, కానీ పార్టీ పరంగా మాత్రం ఏమి లేవు. అది కూడా పార్టీ ఎదగాలని ఆలోచించే మేము ఒకరికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అందరం కలిసి కట్టి ఒకరి మీదనే ఉంటాం, కానీ వాళ్ళకి ఏదో తప్పు చేయాలి అని మాత్రం ఎవరు ఆశించారు. ఇక్కడ జర్నలిస్టుల విషయానికి వస్తే, జర్నలిస్టులు ప్రతి అంశం విషయంలో మాట్లాడుతూ వస్తున్నారు. మైనార్టీలు అటువంటి ఇష్యూలో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు, లేకపోతే అందులో హిందువులు పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మతాలకు కానీ కులాలకు కానీ సపోర్ట్ గా ఎప్పుడు లేదు. అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకునే విధంగా వాళ్ళందరితో పోరాటం చేస్తూ వస్తారు. కానీ ఈ క్రమంలో బండి సంజయ్ విషయంలోనే బాగానే టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి మీరు చాలా సార్లు మాట్లాడడం, ఆ విధంగా ఏమన్నా నిజంగా అనిపించిందా? బండి సంజయ్ కావాలని ఇరికించారు అంటే ఎందుకు అనాల్సి వచ్చింది ఆ విషయం? చూడండి, నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను. బండి సంజయ్ విషయంలో అతను ఒక సామాన్య కార్యకర్త, ఒక చిన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు యూనియన్ మినిస్టర్ అయ్యారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్ ఇన్ తెలంగాణ.
ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. పార్టీకి ఏమో తెలియదు. పార్టీ అధ్యక్షుడేమో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, చెల్లెనేమో ప్రెస్ మీట్లు పెట్టి ఆ కబ్జా చేసినాం ఈ కబ్జా చేసినాం నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అంటది. ఎప్పుడు జైలుకి పోతారో ఎప్పుడు ఏమైతుందో ఎవరికి కూడా గ్యారంటీ లేదు. ఆలంతలాలి ఎలాగో భూస్థాపితం అయిపోయారు, అస్తిత్వం కోల్పోయారు, రాజకీయంగా బలంగా లేరు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని పట్టుకోవాలి? స్ట్రాంగ్ గా ఉన్నది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారి విషయంలో ఒక ఇష్యూ దొరికింది. ఆ ఇష్యూ దొరికినందుకు ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ చేస్తే నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. ఇంటర్ విద్యార్థులు నువ్వు చేసిన ఇంటర్ కరెక్షన్ ఫలితాలు తప్పుగా వస్తే ఒకటేసారి ఏదో రెక్కలు రాలిపోయినట్టుగా 8 మంది పిల్లలు 11 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, మేము భరించలేకపోతున్నాం, మేము బ్రతకలేకపోతున్నాం అని చెప్పి ఆడబిడ్డలు రోడ్లపైకి వస్తే నువ్వు స్పందించలేదు. అట్లాంటిది ఒక్క విషయంలో స్పందించాల్సిన అవసరం ఏముంది? స్పందిస్తే అన్ని విషయాలలో స్పందించి ఒక్క విషయంలో ఎందుకు స్పందించినావు? అదే బీఆర్ఎస్ నాయకుల మీద చాలా మంది మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ రోజు కేటీఆర్ స్పందించలేదు, ఆ రోజు పాంప్లెట్లు ప్రింట్ చేయలేదు, ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఈ ఒక్క విషయంలో ఎందుకు చేసినావు? ఓపెన్ గా కనిపిస్తుంది ఇది కేవలం బండి సంజయ్ అన్న గారిని టార్గెట్ చేయడానికే. ప్రజాక్షేత్రంలో మీరు అట్లాంటి వ్యక్తిని ఎదుర్కోలేరు కాబట్టి ఈ రోజు అతన్ని అంటే నిస్సహాయంగా చేయాలి, అతన్ని డిసప్పాయింట్ చేయాలి, అతన్ని డిప్రెస్ చేయాలి అని చెప్పి ఈ రోజు అలా కొడుకుని వాడుకొని మీరు చేస్తున్నారు. ఇది రాజకీయం కాదు, ఇది నిజంగా కూడా చెప్పాలంటే బ్రోకరిజం. ఒక మీకు అంత చేతన కాకపోతే రాజకీయాలలో ఎట్లా పోటీ చేయాలో అర్థం కాకపోతే ఫ్యామిలీ కోర్టు దగ్గర పోయి ఒక డబ్బా పెట్టుకుంటే అయిపోతుంది. ఆడ పొద్దున లేసి మస్తు సమస్యలు వస్తాయి, అక్క చెల్లెల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, కుటుంబ కలహాలు, పంచాయతీలు మస్తు వస్తాయి. పనులు చేసుకోవాలి. రాజకీయం అంటే అది కాదు కదా. రాజకీయం అంటే ప్రజాక్షేత్రంలోని ప్రజలకయ్యే సమస్యలు మాట్లాడాలి. అరే ఒక దిక్కు రైతులు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు, మేము ఏం చేయాలి, మాకు విషం ఇయ్యండి అని చెప్పి బాధపడుతుంటే నీకు ఆ రైతులు కనిపించలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కాక మేము కాలేజ్లలో జాయిన్ కాలేకపోతున్నాము, కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేయలేకపోతున్నాం, మేము ఏం చేయాలి అని అంటే నీకు ఆ సమస్య కనిపించలేదు. ఆడబిడ్డలు మాకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది, 2500 కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా అన్నారు, మాకు అది కూడా ఇస్తలేరు అని అంటే నీకు ఆ విషయం కనిపించలేదు. రైతు రుణమాఫీ కనిపించలేదు. ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి జరగకుండా అప్పుల పాలైపోయిన తెలంగాణ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి, డ్రైనేజ్ పొంగుతుంది, మంచినీళ్లు లేవు, ఏమీ లేవు అని అంటే నీకు ఆ సమస్య కనిపించలేదు. కానీ ఒకరిపైన అక్కసు చూపించాలని చెప్పి నువ్వు ఆ ఒక్క సమస్యనే పట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా ఇదే సమస్య ఉంది అంటే ఎట్లా? సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందరికీ న్యాయం చేయాలి. నీకు నిజంగా ఒకరిపైన కోపం ఉంటే వాళ్ళపైన నువ్వు వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకో. కానీ ప్రజల క్షేత్రంలో మెట్రోలలో పాంప్లెట్లు వంచాల్సిన అవసరం లేదు, రోడ్ల మీద ఫ్లెక్స్ వేయాల్సిన అవసరం లేదు, ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని తీర్మానించాల్సిన అవసరం లేదు. నిజంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని తీర్మానించాలంటే ఈ రోజు రాష్ట్రం ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కట్టమని చెప్పండి, ఈ రోజు రైతు బంధు కట్టమని చెప్పండి, రైతు భరోసా ఇవ్వమని చెప్పండి. అట్లానే ప్రభుత్వ ఆసుపత్రులల్లో మీకు ఫీజు డబ్బులు లేకుండా ఉచిత వైద్యం ఇవ్వమని చెప్పండి, డబ్బులు లేకుండా ఉచిత నాణ్యమైన విద్య ఇవ్వమని చెప్పండి. ఈ రోజు మంచినీటి కొరత, నీళ్లు లేక బాధపడుతున్నారు. ఇలా ఒక్క ట్యాంకర్ ఇవాళ బుక్ చేస్తే 10 రోజుల వరకు ట్యాంకర్ వస్తలేదు. నీళ్లు లేకుండా మేము ఎలా బ్రతకాలి అని చెప్పి ప్రజలందరూ బాధపడుతుంటే ఆ నీళ్ళు ఏమని చెప్పి అడగండి. ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ఏదో కాంక్రీట్ జంగాలు లాగా 150 ఫ్లోర్లు 80 ఫ్లోర్లు బిల్డింగ్లు కడుతున్నాం, మళ్ళీ రేపు రాబోయే తరానికి ఎట్లా అని చెప్పి అది అడగండి. అప్పుల పాలైపోతుంది తెలంగాణ, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మళ్ళీ ఎట్లా అని చెప్పి అవ్వడగండి. అది సమాజానికి అవసరం.